ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। అందరికీ నమస్కారం। ఈ రోజు అనంతపురం జిల్లా అనంతపురంలో ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం జరిగింది, దిగ్విజయంగా జరిగింది। రాష్ట్రంలో 15 జిల్లాల్లో చేశాం। ఎక్కడికి వెళ్ళినా దళితులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, ఏ పథకం రావటం లేదు। చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30 పథకాలు తీసిపడేసి సూపర్ 6 పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసింది। దానిలో మాకే ఎక్కువ నష్టం జరిగింది। ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే ఒక సంవత్సరానికి 13,000 కోట్లు, 5 సంవత్సరానికి కేవలం మాలామాదిగ రెల్లి కులస్తులకు 70,000 కోట్లు వచ్చినాయి ఆ పథకాల ద్వారా। ఇప్పుడు ఆ పథకాలు రావటం లేదు। వాళ్ళు ఇస్తున్న సూపర్ 6 పథకాలు అన్నవి బోగస్, ఒక పథకం రావటం లేదు। ఈ రోజున కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలను హరిస్తున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గద్దె దిగ్గాలంటే మేము సంస్థాగతంగా పటిష్టంగా ఉండాలని జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నాం। జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా దళిత సామాజిక వర్గంలో మంచి పట్టుంది, వారి పట్ల అమితమైన ప్రేమ ఉంది। ఈ రోజున మా మీద దాడులు జరుగుతున్నాయి, సంఘ బహిష్కరణ జరుగుతున్నాయి। స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలోనే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని సంఘ బహిష్కరణ చేశారు। రాయలసీమ ప్రాంతంలో పత్తికొండ లాంటి గ్రామంలో మాదిగా సామాజిక వర్గం ఆడవాళ్ళని రేప్ చేయబోతే అక్కడ తిరుగుబాటు జరిగితే ఈ రోజు వరకు ఆ గ్రామంలో నుంచి మాదిగలను వెళ్ళేశారు। అంటే ఓ పక్కన సామాజిక అన్యాయం, ఇంకో పక్క రాజకీయ అన్యాయం। ఇవ్వాల్సిన మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు 5 మంత్రి పదవులు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం 2 మంత్రి పదవులు ఇచ్చింది। ఆర్థికపరమైన నష్టం చేస్తున్నారు, మా పథకాలన్నీ తీసేశారు। చంద్రబాబు నాయుడు భావాజలమే దళిత వ్యతిరేక భావాజలం। అందుకే ఓ 1,00,000 మందితో జగనన్న దళిత ఫోర్స్ కార్యక్రమాన్ని చేపట్టాం। ఊరు వాడ పోరాటాలు మొదలు పెడతాం। జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తాం।